హాయ్ అండి. వెల్కమ్ టు రమ్యాస్ రుచులు. ఈరోజు మీకు ములగావకాయ ఎలా చేయాలో చూపిస్తాను రండి. 10 ఒకే సైజులో ఉన్న ములక్కాయలను తీసుకొని కడుక్కొని వాటిని శుభ్రంగా తుడిచి ఒకే సైజులో కట్ చేసి పెట్టుకోండి. ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ ఆయిల్లో వేసుకోండి. ఈ ముక్కలన్నీ కూడా ఫ్రై అయ్యేదాకా అటు ఇటు కలుపుకుంటూ ఒకే కలర్లో ఉండేలాగా ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకుంటే ఆ ముక్క విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ముక్క విరిగిపోతే పచ్చడి చూడటానికి నీట్గా ఉండదు. అందుకని ముక్క విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన వాటన్నింటినీ కూడా తీసి ఒక బౌల్లో వేసుకోండి. మనకి ములక్కాయల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. సో మీకు ములక్కాయలు అన్ని సీజన్లో దొరకవు కాబట్టి దొరికిన సీజన్లో ఇట్లా పచ్చడి చేసి పెట్టుకుంటే మనం ఒక 3 months 6 months హ్యాపీగా ములక్కాయని మన బాడీకి ఇవ్వచ్చు. మిగిలిన ముక్కలను కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి. ఇవి కూడా సేమ్ అదే కలర్ వచ్చే వరకు నీట్గా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ గిన్నెలోకి తీసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదండి, అందులోకి కొలతలు చెప్తాను చూసుకోండి. కొలత చాలా ముఖ్యం పచ్చడికి. ఒక గ్లాస్ తీసుకొని దాంతో 1.5 గ్లాసు కారం వేసుకోండి. అదే 1.5 గ్లాస్ కారానికి మీకు 1 గ్లాసు సాల్ట్ పడుతుంది. మీరు సాల్ట్ అనేది కల్లుప్పు అయినా వేసుకోండి, లేదంటే మెత్తనుప్పు అయినా వేసుకోండి. 1 గ్లాసు సాల్ట్. ఇప్పుడు అదే గ్లాసుతో 3/4 గ్లాసు ఆవపిండి వేసుకోండి. ఆవపిండి చాలా మంచిదండి. సో పచ్చళ్ళు తినడానికి కారణం కూడా ఆవపిండిలో ఉండే ఔషధ గుణాలు బాడీకి వెళ్తాయని. ఇప్పుడు 1 చెంచా పసుపు, అందులోకి 1 స్పూను లేదో కొంచెం చేదు తినే అలవాటు ఉంది అనుకుంటే 2 స్పూన్ల వరకు మెంతిపిండి వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా పచ్చడి మొత్తాన్ని మిగిలిన ముక్కలు కూడా వేసుకొని కలుపుకోండి. అప్పుడు ఉప్పు కారం అంతా కూడా ముక్కలకి పడుతుంది. చూసారా అండి, మిగిలిన ముక్కలు కూడా సేమ్ అదే కలర్లో ఈవెన్గా ఫ్రై అయినాయి. సో మీరు ఫ్రై చేసేటప్పుడు స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి చింతపండు గుజ్జును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని ఆయిల్లో వేసుకొని అందులో ఉన్న వాటర్ అంతా పోయే వరకు బాగా ఉడికించుకోవాలి. చింతపండు గుజ్జును బాగా ఉడికిస్తేనే మనకి పచ్చడి ఎక్కువగా నిలవ ఉంటుంది. మీకు ఒకవేళ చింతపండు వద్దు అనుకుంటే మీరు చింతపండు ప్లేస్లో ఒక 6 నిమ్మకాయలు, పెద్ద సైజు నిమ్మకాయలు 6 తీసుకొని వాటి రసాన్ని కూడా పచ్చడిలో వేసుకోవచ్చు. సో చింతపండు గుజ్జు అనేది బాగా ఫ్రై అయ్యేదాకా అటు ఇటు కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండండి. ఇదంతా రెడీ అయితే దీన్ని తీసుకొని వెళ్ళి మనం ఆల్రెడీ కలిపించుకున్న పచ్చడిలోకి పోసేసుకోండి. ఆయిల్తో సహా మొత్తం పోసేసుకోండి. ఎలాగో మనకి పచ్చడిలో ఆయిల్ పోయాలి. సో అందుకని నేను చింతపండు గుజ్జు ఉడకబెట్టేటప్పుడే ఆయిల్ బాగా వేసుకున్నాను. సో ఇదంతా కలిసేలాగా పైనుంచి కిందకి కలుపుకోండి. జాగ్రత్తగా కలపండి, లేదంటే ముక్క విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చూసారా అండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మీకు. మీరు ఎంత చింతపండు వేసుకుంటే మీకు అంత గ్రేవీ వస్తుందండి. ఇప్పుడు దీనికి మనం ఒక తాలింపు పెట్టుకుంటే ఆ రుచి అసలు అమోఘం. అదే కడాయిలో ఆయిల్ తీసుకొని ఎండుమిరపకాయలు, పచ్చిపప్పు, సన్నగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఈ 3 వేసుకొని
గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. పచ్చడికి ప్రాణం అంటే వెల్లుల్లేనండి. మీరు వెల్లుల్లి బాగా ఇష్టపడతారనుకుంటే కొంచెం ఎక్కువే వేసుకోండి, లేదనుకుంటే తక్కువగా వేసుకోండి. ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత అందులోకి 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోండి. కరివేపాకు వేయటం వల్ల మీకు మంచి వాసన వస్తుందండి పచ్చడి ఎప్పుడైనా సరే. కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపుని తీసుకొని మీరు కలిపి పెట్టుకున్న పచ్చడిలో వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. చూసారా అండి, తాలింపు వేసిన తర్వాత ఇంకా ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో పచ్చడి. ములగా ఆవకాయ రెడీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎట్లా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఒక్కసారి కనుక ఈ పద్ధతిలో ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.